అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి యంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు అయితే తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. ఓట్లేసిన సీఎం ను క్షమించమని హరీష్ రావు మొక్కులు. తీర్థయాత్రలు చేస్తుండు, పబ్లిక్ కు పెట్టొద్దని సిక్కులు. అర్ధరాత్రి కూడా అడగంగానే సెల్ఫీలు ఇచ్చిన కేటీఆర్. అంతమంది వచ్చినా ఓపికతోనుండంటే సూపర్. ఎంఆర్ఓ ఆఫీస్ లో ఏషిండిట్ల శీర్షాసనం. ఏం నిరసనిది అని పరిశానైరు చూసిన జనం. తెలంగాణలో గమ్మతి రాజకీయం నడుస్తుంది. ఆ నడుమ రుణమాఫీ ఎప్పుడెప్పుడని ప్రతిపక్ష పోలు దెప్పి ఓడుస్తుంటే సీఎం సారు పోయిన కాడి కల్లా దేవుళ్ళ మీద ఒట్టేసి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ ఖతం చేస్తామని చెప్పిండు కదా. ఆగు అట్లా దేవుళ్ళ మీద ఒట్లేసి మాట తప్పిండు. ఆయన తప్పిదానికి పబ్లిక్ మీద పగ తీర్చుకోకుర్రి, దేవుళ్ళారా అని తీర్థయాత్రల తొవ్వబట్టిండు హరీష్ సారు. మేము చెప్పినట్టే 15 ఆగస్టుకు రుణమాఫీ చేసినాము. మరి మీరు సవాల్ చేసినట్టు రాజీనామా ఎప్పుడు హరీష్ గారు అని కాంగ్రెస్ వాళ్ళు ఎక్కిరిస్తుంటే వాళ్ళ కౌంటర్ ఇచ్చేందుకు అవ్వాలదారు ఐడియా చేసిండు హరీష్ సారు. రుణరణం పేరు మీద గుల్లబాట పట్టిండు. మొదలు యాదగిరి నరసన్న తోటి తీర్థయాత్ర సురు చేసిండు. అయ్యా యాదగిరి నరసన్న, మా సీఎం గారు దేవుల మీద ఒట్టేసి రుణమాఫీ అందరికీ చేస్తాను చేయకుండా మాట తప్పిండు. మీ కోపం వచ్చి పబ్లిక్ ను తిప్పలు పెట్టకుర్రి, దయచేసి ఆయన క్షమించుర్రి అనుకుంటా నరసన్న మొక్కులు పెట్టిండు హరీష్ సారు. నివృత్తి విషయే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి కృత అసత్య ప్రలాప పాప పరిహార అర్థం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ఏతస్మిన్ ముఖ్యమంత్రి కృత అసత్య ప్రలాప ప్రజానాం వర్జనంచ అహం కరిష్యే. ఇది గట్టిగా అందాం. ప్రజానాం అందరం చేస్తున్నాం. వయమేవ కరిష్యామః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఇక సారెంబడి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ క్యాడర్లు పోయిర్రు. నరసన్న తెలంగాణ ప్రజల కొంగు బంగారం. ఓరిన కోరికలు తీర్చే 20% గుట్ట నరసన్న మీద ఒట్టేసి ముఖ్యమంత్రి చేసిన పాపానికి పబ్లిక్ ను శిక్షించకయ్యా నరసన్న అని మొక్కినా అని చెప్పుకొచ్చిండు. ఇక దీన్ని కాంగ్రెస్ వాళ్ళు గంతే ఘాటుగా తిప్పుకొడుతున్నారు. రాజీనామా ఏమంటే చేయకుండా రుణమాఫీ కాలేదని అబద్దాలు నూరిపోస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంకో దిక్కు బ్యాంకుల కాడ సడక్ల మీద రుణమాఫీ గాని బాధిత రైతుల ధర్నాలు చేపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి దీన్ని ఏమంటారో కాంగ్రెస్ వాళ్ళు జవాబు చెప్పాలని ప్రతిపక్ష పోలు ఎక్కిరిస్తున్నారు. మరి రుణమాఫీ లడాయి రేపు ఏం దాకా పోతుంది, ఎట్లయితుంది అనేది చూడాలి. కేటీఆర్ సార్ దగ్గరకు పోయి ఎవరన్నా ఫోటో అడుగుండ్రి, వాళ్ళకంటే ఎక్కువ సంబరంతో ఫోటో దిగి వాళ్ళని ఖుషి చేస్తాడు. ఫోటో మంచిగా రాలేదంటే మంచిగా తీసుకో అని ఓపికతోటి మళ్ళా ఫోటో ఇస్తాడు. అందుకే కేటీఆర్ సార్ ఏడికి పోయినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాడు. ఇక అన్నతోటి ఫోటోలు దిగేటందుకు వేల మంది తాతాలు ఆడుతుంటారు. రామన్న కూడా అడిగిన వాళ్ళందరితోటి ఫోటోలు దిగి వాళ్ళని ఖుషి చేస్తాడు. ఇట్లా మాజీ మంత్రి రామన్నకు సినిమా హీరోల మించిన ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే కదా. అధికారంలో ఉన్న అపోజిషన్లు ఉన్న కేటీఆర్ సార్ మీద ఫైరం అయితే ఇవ్వలికి తగ్గలే. ఎటన్నా పోయిన కాడ కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చి రామన్న తోటి ఫోటోలు దిగిపోతుంటారు. ఎల్మినగర్ ఎమ్మెల్యే కొడుకు పెళ్లి రిసెప్షన్ కు పోయేస్తుంటే తొవ్వంటి నడిమిట్లో ఒక ఆటో డ్రైవరు రామన్న కారును చూసి మస్తు ఖుషి అయిండు. అన్న ఒక్క ఫోటో అన్నా అనగానే సరే బండి పక్క కాపుతా రా అని కారును పక్క కాపిండు. డ్రైవర్ సంబరంతో ఉరికొచ్చి రామన్న తోటి సెల్ఫీలు దిగిండు. అరే కేటీఆర్ అన్న రా అనుకుంటా తొవ్వంటి పోయేటోళ్ళు కూడా ఇరకబట్టి అన్నతో ఫోటోలు దిగేందుకు మస్తు మంది జమయ్యారు. ఇక అడిగిన వాళ్ళందరికీ కాదనకుండా పోర్టువలు ఇచ్చిండు. అర్ధరాత్రి కారు ఆపి సెక్యూరిటీ లేకుండా పోతుంటా కూడా అడిగిన వాళ్ళ కల్లా పోర్టువలు ఇచ్చింది చూసి రామన్ అంటే రామన్ ఎప్పో అని కామెంట్ల వరద వారిస్తారు కారు కర్తలు సోషల్ మీడియాలుగా. ఎక్కడ అవుతావా పేరు
Thank you, Ashok. All the best, beta. Thank you, beta. కాబోయే సీఎం కాబోయే సీఎం Good work. Thank you, beta. Bye. చలో Medium. Thank you, beta. యోగా చేస్తే పానానికి మంచిదని అందరికీ తెలిసిందే. ఉత్తప్పుడు చేయనోళ్ళు కూడా ఎప్పుడైనా పానం బాలేక డాక్టర్ తానికి పోతే ఆసనాలు వేయాలి, యోగా చెయ్యాలి అని చెప్పంగానే యోగా మ్యాట్లు కొని క్లాసులలో షేరిక్ అవుతుంటారు. లేకుంటే యూట్యూబ్లలో చూసి నేర్చుకొని ఏ పార్కులనో ఇంటి బాల్కనీలనో చేస్తుంటారు. కానీ గిన పట్ట పగటిలి మండల ఆఫీస్లా శీర్షాసనం వేసిండు గిట్లా. మంచి అంగి ప్యాంట్ వేసి అందరి ముంగట శీర్షాసనం వేసి తలకాయ కిందికి కాళ్ళు మీదికి వేసిండు. అంతగా ఆసనాలు వేయాలి, యోగా వేసుకోవాలనిపిస్తే యోగా డ్రెస్ మీద వేయొచ్చుగా అనేరు. ఆయన ఇదంతా చేస్తుంది మండల ఆఫీస్లో ఆఫీసర్ల పనితీరుకు నిరసనగా. ధరణిలైన జాగ గురించి కరెక్ట్ లేదని కంప్లైంట్ ఇచ్చి ఏం తక్కువ 8 నెలలు అయిందట. అయినా కానీ పట్టించుకోనట్టు చేసే వరకు తిరిగి యాస్టకొచ్చి ఇబ్రహీంపట్నం ఎంఆర్ఓ ఆఫీస్లో అయ్యో ఇట్లా చేసిండు. అంతేనా అన్న? అయితే గతంలో మేము వచ్చిన ప్రతిసారి కూడా మా నాన్నను నన్ను మీరు ఇదే ఫస్ట్ టైం రావడం అని చెప్పింది. ఎమ్మెల్యే ముందు కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా ఇదే మొదటిసారి రావడం అని చెప్పడం జరిగింది. ఈరోజు 2 గంటలుగా నేను అక్కడ నిలబడ్డాను. మధ్యాహ్నం 1:30 నుంచి సుమారు 4 వరకు అక్కడే నిలబడడం జరిగింది ఆఫీస్ ముందు. ఎంఆర్ఓ గారు ఆఫీస్ నుండి బయటికి రాకుండా, వచ్చిన వాళ్ళను లోపలికి పిలవకుండా, నా పక్కన ఒక హ్యాండిక్యాప్ అతను 2 గంటలుగా అక్కడే స్థలం లేక ఒక ప్లేస్లో చాలా ఇబ్బంది పడుతూ నిలబడడం జరిగింది. అక్కడ కూర్చోలేక నిలబడలేక చాలా ఇబ్బంది పడుతూ ఉండడం జరిగింది. అయితే నాకు ఇంకా చిరాకు వచ్చి ఇంకెన్ని రోజులు ఇలా తిరగాలి, కనీసం మా సమస్యను వినకుండా, అసలు మా ప్రాబ్లం ఏంటని తెలుసుకోకుండా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇలా ఇబ్బంది పెడుతున్నందుకు నాకు చిరాకు చాలా అనిపించింది. అందుకని నేను వీళ్ళ అటెన్షన్ ఎలాగైనా కూడా తీసుకోవాలి, కానీ నిరసన చేయకూడదు. శాంతియుతంగానే వాళ్ళ అటెన్షన్ నా వైపు మళ్ళేటట్టు, నాకు ఒక 1 మినిట్ టైం అయినా ఇచ్చేటట్టు, నా అభ్యర్థనను వినేటట్టు నేను ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకని అప్పటికప్పుడు స్పాంటేనియస్గా అలా చేయడం జరిగింది. తలకిందులుగా ఒక 2 నిమిషాల పాటు తపస్సు చేశాను. అలాగైనా నా మురను వాళ్ళు ఆలకిస్తారన్న ఉద్దేశంతో అదట. తలకిందులుగా తపస్సు చేస్తే గానీ పని తట్టు లేదు సర్కార్ ఆఫీసులల్లా, అందుకే ఇట్లా చేయవలసి వచ్చింది అన్నట్టు చెప్పుకొచ్చింది. మరి ఇదే ముచ్చట మీద అసలు ఏమైందని ఎంఆర్ఓ మేడం అడిగితే అదే చెప్పండి, ఆయన రాకుండా మమ్మల్ని కలవకుండా వచ్చిండు, ఏదో చేసి వెళ్ళిపోయిండు. డైరెక్ట్ గా వచ్చిండు. నేను లోపల ఇంకా ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు. డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ ఉన్నాడు. తర్వాత నేను చూసి వీళ్ళందరూ బయట నుంచి పిలుస్తుంటే నేను బయటకు వచ్చాను. వెంటనే ఒక 5-10 మినిట్స్ కూడా కాలేదనుకుంటా. రాగానే అక్కడ ఏంటని అడిగితే మేడం వస్తుంది, లోపలికి వస్తానన్నారు. అక్కడే చెప్పమన్నాను, బయటనే అందరి ముందే ఏంటో చెప్పమంటే చెప్పలేదు, లోపలికి వస్తాను అన్నాడు. లోపలికి వచ్చాడు. ఏంటి అంటే ప్రోహిబిటెడ్ ఇష్యూ ఉంది. ఇష్యూ మొత్తం అడిగాను, తను అంతా చెప్పేశాడు. నేను కూడా అన్నాను, అది సీలింగ్లో ఉంది కాబట్టి దాన్ని సర్వే చేయించి దాని ప్రొసీజర్ ఏది ఉంటుందో అదంతా చూసి దాంట్లో నేను జెన్యున్గా ఉంటే చేసి పంపిస్తాను అని చెప్పాను. దానికి టైం పడుతుంది, వెంటనే అయితే చేయడం కుదరదు అంటే 8 మంత్స్ అయింది పెట్టి అంటే నేను వచ్చి 6 నెలలు అయిపోయింది. వచ్చినప్పటి నుంచి ధరణి ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. అది జరిగిన దాంట్లో ఇది మీది కూడా పంపిస్తాము. కాకపోతే అది కొంచెం ప్రొసీజర్ లెంతీ ప్రొసీజర్ కాబట్టి టైం పడుతుంది. అంతవరకు కొంచెం మీరు ఓపిక పట్టండి. ఒక 20 రోజుల తర్వాత నేను ఏదైతే ప్రొసీజర్ మొదలు పెట్టానో నేను స్టార్ట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అని చెప్పాను. నేను వచ్చి 6 నెలలు కాలే 8 నెలల సందే ఆయన తిరుగుతున్నా అనుకుంటా ఇట్లా చేసిందని అంటున్నది. కానీ ఆడాడికి ఇట్లనే జాగ పంచాయతీలో పొలంలో ధరణి తప్పులో ఉంటే గ్యాస్ నూనె పట్టుకోవచ్చు, ఉరితాలు పట్టుకోనొచ్చు, ఆయన చేసిన ముచ్చట్లు మస్తు చూసినావు. కానీ ఇట్లా ఆరోగ్యం మంచిగా ఉంచుకునే ఆసనాలు వేసి మరి సర్కార్ ఆఫీసులో అనారోగ్యంగా ఉన్నట్టు సింబాలిక్ గా చూపించడం అయితే గమ్మతే ఉంది పోర్రి అని అనుకోబట్టిరట. ఇట్లనే అవో ఇవో పన్నుండి కాగితాలు పట్టుకొని ఎంఆర్ ఆఫీస్కి వచ్చిన వాళ్ళు. తమిళనాడులో సినిమాలకు రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉన్నది. కెమెరా, మెమొరీ కార్డు, షూటింగ్, మేకప్ కున్నంత దగ్గర సంబంధం ఉంటది. హీరోలు సినిమాల సమాజాన్ని మార్చినట్టు బయట కూడా గట్లనే మారుస్తారని హీరోలకు పట్టం కడుతుంటారు అక్కడి పబ్లిక్. ఇక అదే నమ్మకంతో ఇప్పుడు స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ అన్న కూడా కొత్త పార్టీ పెట్టిండు.
తమిళనాడు రాజకీయాల్ని తప్పకుండా మారుస్తా అని పొలిటికల్ పార్టీ పెట్టి లియో లెక్కన ఈ ఏడాదిలోనే కొన్నొద్దుల కింద దళపతి విజయ్ ఎంట్రీ ఇచ్చిన ముచ్చట తెలిసిందే. విజయ్ ఇదివర దాకా పార్టీ జెండా రంగు ఏం లేకుండా లోపల పని నడిపిస్తున్నా గానీ ఆయనంటే పారెంజు ఇచ్చే ఆడుకోర అభిమానులు మాత్రము అన్న పేరు మీద చాలా పొలిటికల్ పనులు చేస్తుండేది. మున్సిపల్ పంచాయత్ ఓట్లలో నిలబడేటోళ్ళు. అట్లా విజయ్ నన్ను ఎప్పటి సందో అభిమానులంతా రాజకీయాలకు రావాలే, పార్టీ పెట్టాలి, సీఎం ను చేస్తామని నాన్న మస్తుగా పిలుస్తుర్రు. విజయన్న కూడా అభిమానుల కోరికను కాదని లేక ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు రాజకీయాలకు దిగుతానే చెప్పుకొచ్చిండు. ఇక అన్ని చూసుకొని రాబోయే తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తట్టు బందోబస్తుగా పార్టీ జెండా కూడా ఓపెనింగ్ చేసిండు. పార్టీకి తమిళగ వెట్రికాలగా మన పేరు పెట్టిండు. 2 ఏనుగులు తొండమెత్తిన బొమ్మలను జెండాలు పెట్టిండు. ఇక జెండాల తిలకం రంగు నడిమిట్ల పసుపు రంగులు పెట్టిండు. ఎన్నికల సంఘంలో గుర్తు కోసం అప్లై కూడా చేసిందట. అయితే తమిళనాడులో ఇదివరకే సినిమాల పార్టీలు మస్తు ఉన్నాయి. జయలలిత పార్టీ అన్నా డిఎంకే కూడా సినిమాలు పెట్టిన పార్టీనే. అంతేందుకు అధికార డిఎంకే పార్టీ మాజీ అధినేత కరుణానిధి సార్ కూడా సినిమా రైటరే. అటు విజయకాంత్ సార్ కూడా పార్టీ పెట్టి రాజకీయం నడిపించిండు. శరత్ కుమార్ సార్ కూడా పార్టీ పెట్టి నడపలేక బీజేపీలో కలిపేసిండు. ఇక కమలాసన్ సార్ కూడా పార్టీ పెట్టి అప్పుడప్పుడు నేను కూడా రాజకీయాలు ఉన్నా అని గుర్తు చేస్తుంటాడు. మరి ఇక విజయన్న పార్టీ కూడా అందరు మర్చిపోయి ఉత్తుత్తి పార్టీ లెక్క కాకుండా గట్టి పోటీనిచ్చి పేద పార్టీకి ఎదగాలని కోరుకుందాము. ఆంధ్రలో పవన్ సార్ లెక్క ఉమ్మా డకాయస్ ఉంటే అందరికి మద్దతు ఇచ్చే పరాణజీ పార్టీ లెక్క కాకుండా సొంతగా రాజకీయాన్ని శాసించే పార్టీకి ఎదగాలని కోరుకుందాం అనుకుంటా దళపతి ఫ్యాన్స్ బలంగానే అనుకోబట్టిరు. ఎలక్షన్ల పేరు మీద ఏపీ పాలిటిక్స్ లో లేచిన పంచాయతీలన్నిటికీ దాదాపు పరదపడ్డది కానీ మెగా వర్సెస్ అల్లులొల్లికి మాత్రం ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు. ఇప్పట్లో పడేటట్టు కూడా లేదు. అప్పటిదప్పట్లోనే అంత అయిపోయింది, ఏం లేదుగా అన్నట్టుగా అనొస్తుంది. మళ్ళీ వారం లోపట్నే వార్షాల ఇద్దరు ఫ్యాన్స్ నడుమ సోషల్ మీడియాలో కొట్లాటలకు టైటిల్స్ పడతాయి. ఇక నిన్న బన్నీ చేసిన కామెంట్లతోని పంచాదికి మళ్ళా లేచింది ఇట్లా. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ తరపున ప్రచారం చేసిన కానుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద తగ్గేదేలే అనుకుంటా బగ్గా హాట్ పోస్టులు ఘాటు కామెంట్లతోని మెగా ఫ్యాన్స్ అరుచుకుంటున్న ముచ్చట తెలిసిందే. పవన్ కి ప్రచారం చేయకుండా పడని పక్క పార్టీ లీడర్ కు ఓట్లేమని ఎట్లా చెప్తావు అనుకుంటా అలా ఇంటోళ్ళు పల్లెత్తు మాటనకున్నా గానీ డై హార్డ్ ఫ్యాన్సే కొంచెం హార్డ్ ట్వీట్లు వేస్తున్నారు. ఆ భయానికే ఏడ సినిమాకి నెగిటివిటీతో నెత్తినొప్పి లేస్తుందో అని పుష్ప2 కూడా వాయిదేసుకున్నారని కూడా ఇనొచ్చింది. జర్ర నొద్దులా అయితే అంత మంచిగా అవుతుంది. మళ్ళా మెగా అల్లు ఫ్యామిలీ సంక్రాంతి సినిమా పాటలకు ఫ్యామిలీ వీడియోలతో రీల్స్ చేస్తారు కావచ్చు అనుకుంటే నిన్న ఓ సినిమా ఈవెంట్ లో బన్నీ మాట్లాడిన కామెంట్లు మళ్ళా కొత్త కొట్లాట కొబ్బరికాయలు కొట్టినాయి. ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను తప్పిత గారు, ఇంకా మీరు ఆ మాట అనిన తర్వాత, ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. యూనో మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరూ తెలిసిందే. ఇగో ఈ మాటలనే వరకలా కావాలనే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకుంటేనే నా దోస్తుల కోసం పోతా, నాకు నచ్చితే పోతా అని మాట్లాడిన అనుకుంటా కామెంట్ చేస్తారు. ఇక ఆడికి బన్నీ పేరు పెట్టలే, ఇవ్వలేమనలే గానీ మరి నిజంగానే అల్లు అర్జున్ ఆ ఉద్దేశంతో అన్నడో లేదో కూడా తెలియదు. కానీ పవన్ ఫ్యాన్స్ అయితే పర్సనల్ గా తీసుకొని గట్టిగా నడుచుకుంటారు. ఇప్పటికే సినిమా వాయిదేసుకునే దానికి వచ్చింది కథ. అయినా ఆకుంటా ఇంకా ఇట్లనే మాట్లాడితే ఊకునే తందుకు మేము ఫ్లవర్లు అనుకుంటున్నాడా, ఫైరు అనుకుంటా ట్వీట్లు వేస్తున్నారు. కానీ కథ చూస్తుంటే మెగా ఫ్యామిలీకేలో అల్లు ఫ్యామిలీకేలో ఎవరో ఒకరు వచ్చి అసలు ముచ్చట ఇది అని క్లారిటీ చెప్తే గానీ ఆగం పంచాదికి శుభం కాటు వారి తట్లేదు పోరి. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.